ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సియా, చేతన్ ఇద్దరికి ఉరిశిక్ష పడే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇప్పటికే చనిపోయిన కేతన్ అగర్వాల్ ఫ్యామిలీని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పరామర్శించారు. అతనికి కాబోయే భార్య సియా గోయల్ ఉద్దేశపూర్వకంగానే హత్య చేసినట్లు తొలుత ఆరోపణలు రాగా తాజాగా కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆమె ప్రియుడు చేతన్ చౌదరి హత్య చేసేలా సియాను బలవంతం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేతన్ను చంపాల్సిందిగా సియా గోయల్పై అతడు చేతన్ ఒత్తిడి తెచ్చినట్లుగా అంచనా వేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం ఆ దిశగా ఎంక్వైరీ కొనసాగుతుంది. లోహగఢ్ కోర్టులో కేతన్ను హత్య చేసేలా సియాను చేతన్ ప్రేరేపించాడని పోలీస్ అధికారి చెప్తున్న పరిస్థితి. అండ్ మే నెలలో అతడిని అంతమొందించడానికి ప్రయత్నించిన విషయాన్ని కూడా బయట పెడతానని బెదిరించాడని పేర్కొన్నారు. అయితే చేతన్ సియాతో మాట్లాడిన కాల్ రికార్డ్స్, గతంలో దిగిన ఫోటోలతో కేతన్కు చూపిస్తానని ఏమైనా బెదిరించాడా అన్న అనుమానాన్ని సైతం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి డిజిటల్ ఆధారాలను సేకరించే పనిలో పోలీసులు పడ్డారు. పెళ్లి ఫిక్స్ అయిన వెంటనే తొలుత చేతన్ తన ప్రేయసి సియాతో పారిపోవాలని భావించాడు. కానీ అనూహ్యంగా అతడు తన ప్లాన్ను మార్చుకుని కేతన్ను హత్య కుట్ర పన్నాడు. అగర్వాల్ కుటుంబానికి ఉన్న అపారమైన సంపదపై కన్నేసి చేతన్ ఇలాంటి కుట్రకు పాల్పడ్డా అన్న కోణంలో కూడా పోలీసులు ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. మరోవైపు మే నెలలో విఫలమైన హత్యాయత్నం విషయాన్ని అడ్డు పెట్టుకుని సియా దగ్గర ఏమైనా భారీగా డబ్బు డిమాండ్ చేశాడా అన్న దానిపై కూడా ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ కేసు సంబంధించి ఇంకొక కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. ప్రముఖ లాయర్ ఉజ్వల్ నికమ్ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా మహారాష్ట్ర ప్రభుత్వం నియమించింది. తమ బిడ్డ మరణానికి సంబంధించి తమకు న్యాయం చేయాలని కేతన్ తల్లి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను కలిసిన కొద్దిసేపటి తర్వాత ఈ నిర్ణయం వెలువడటం నిజంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన చాలా దిగ్భ్రాంతికరమని కేతన్ కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు సీనియర్ లాయర్ ఉజ్వల్ను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించినట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే ఉజ్వల్ 26/11 బాంబే ఉగ్రదాడుల కేసు, ఇతర సంచలనాత్మక కేసుల్లో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేయడం విశేషం. నిజంగా ఈ యొక్క ఉజ్వల్ నికమ్ అనే లాయర్ అంటే ఏ కేసును టేకప్ చేసినా ఆ కేసులో నిందితులు పారిపోవడానికి 1% అంటే 1% కూడా స్కోప్ ఉండదు. ఆల్రెడీ వాళ్ళు నిందితులే. ఎందుకంటే ఇక్కడ చేతన్ని చాలా దారుణంగా హత్య చేశారు. సో దానికోసం చాలా ప్లాన్స్ వేశారు, చాలా స్ట్రాటజీలు పన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాడిని లేపేసి ఆ తర్వాత వీళ్ళు ఏది ఆ అమ్మాయి దగ్గర ఉన్న డబ్బు కావచ్చు, ఆ డబ్బుతో కేతన్ వెళ్ళిపోదామని అనుకున్నాడా, లేదంటే కనుక ఈ యొక్క కేతన్ దగ్గర ఉన్నటువంటి డబ్బుని ఎలాగైనా సరే ఎంత కొంత లాక్కొని ఆ తర్వాత చంపేద్దాం అనుకున్నారా? ఎందుకంటే గత 2 నెలల్లో 4 సార్లు హత్యాయత్నానికి పాల్పడ్డారు వీళ్ళిద్దరు కలిసి, సియా అండ్ చేతన్. సో మరి ఇలాంటి నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది? ఇప్పటికే సీఎం, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా వాళ్ళ కేతన్ వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించారు, వాళ్ళకి ధైర్యం చెప్పారు. సో వాళ్ళు కూడా చాలా సాఫ్ట్గా రియాక్ట్ అయింది ఇటు సీఎం ఆఫీస్ కూడా. ఎందుకంటే పర్టికులర్గా వాళ్ళు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే ఉజ్వల్ నికమ్ అనే ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్, ప్రముఖ న్యాయవాదిని నియమించుకోవడం కూడా ఒక రకంగా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు యావజ్జీవ కారాగార శిక్ష, లేదంటే ఇటు కఠిన కారాగార శిక్ష కావచ్చు, లేదంటే కనుక ఇంక ఎక్స్ట్రీమ్ అయితే ఉరిశిక్ష కూడా పడే అవకాశం ఉందని కూడా మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. అయితే ఇటు సీఎం ఆఫీస్ని కూడా ఇటు కేతన్ అగర్వాల్ ఫ్యామిలీ ఒకటే రిక్వెస్ట్ చేశారు, కొంచెం ఫాస్ట్ ట్రాక్లో విచారణ జరిపి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఉరిశిక్ష పడాలని కూడా కేతన్ అగర్వాల్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా మాట్లాడిన సిచ్యువేషన్. సో మరి ఇలాంటి నేపథ్యంలో అంటే ఇంత దారుణం చేసిన, అంటే పెళ్ళి వద్దు అనుకుంటే వద్దు అని ఆల్రెడీ వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పే స్కోప్ ఉంది. ఇటు కేతన్కి డైరెక్ట్గా చెప్పకపోతే కనీసం వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పే ఉంటుంది, ఆ ఇది ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ నిశ్చితార్థం అయిపోయింది. సో మాట్లాడుతూ ఉంటారు ప్రతిరోజు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత. సో అంటే ఇటు కేతన్ కూడా ఒక రియాల్టర్గా ఉన్నారు, అతనికి ఒక కంపెనీ ఉంది, దానికి ఒక సీఈఓగా వర్క్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ డాడీ కూడా పూణేలో పెద్ద రియాల్టర్. సో వాళ్ళు అంటే వాళ్ళ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ కాబోయే కోడలికి ఫోన్ చేసే క్రమంలో, మాట్లాడే క్రమంలో నిజంగా వాళ్ళ కేతన్ వాళ్ళ అమ్మతోనో, లేదంటే కనుక సియా వాళ్ళ మమ్మీ డాడీతోనో చెప్పేస్తే అసలు అయిపోయేది వాస్తవానికి. కానీ ఇంత దారుణంగా
ఇంత మోసం చేసి ఇన్నిసార్లు ప్లాన్లు వేసి 2400 గంటల కాన్వర్జేషన్ కేవలం వాడిని చంపడం కోసం వీళ్ళు వేసిన ప్లాన్ అండ్ ఎత్తుగడ 2400 కాల్స్ అండ్ 268 గంటల కాన్వర్జేషన్. సో అసలు అంటే ఎంత దారుణంగా వీళ్ళు చేశారో అర్థమవుతుంది. సో ఇప్పటికే పోలీసులు వీళ్ళిద్దరికి మధ్య జరిగిన CDRని తెప్పించారు, కాన్వర్జేషన్ కావచ్చు అండ్ ఇటు నార్మల్ టెక్స్ట్ కావచ్చు, వాట్సాప్కి సంబంధించినటువంటి కాన్వర్జేషన్ కూడా రిట్రైవ్ చేసే పనిలో పడ్డారు ఆ యొక్క పోలీసులు. సో ఇలాంటి నేపథ్యంలో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఉరిశిక్ష పడాలని చాలామంది సోషల్ మీడియా వేదిక కూడా మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా అంటే జస్టిస్ ఫర్ కేతన్ అనే #, కూడా ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న నేపథ్యం. దీనిపైన ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు మాట్లాడుతున్నారు. కంగనా రనౌత్ కూడా మాట్లాడింది. ఇలాంటి వాళ్ళని అంటే పెళ్ళి చేసుకోబోయే టైంలో ఇలాంటి విచారకర వార్తలు వినడం నిజంగా బాధాకరంగా ఉంది. సో అంటే పెళ్ళి వద్దు అని చెప్తే ఒక మాటలో అయిపోయేది, కానీ అనవసరంగా ఆ అబ్బాయిని హత్య చేయాల్సిన అవసరం ఏంటని చెప్పి చాలామంది సెలబ్రిటీలు మాట్లాడుతున్నారు. అంటే ఇది ఒక నాట్ ఓన్లీ రియల్టర్ కేసు, ఒక పెళ్ళి చేసుకోవాలి, ఒక అమ్మాయితో 7 అడుగులు వెయ్యాలి, ఆ అమ్మాయితో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అని కోరుకునే ప్రతి ఒక్క బ్యాచులర్ బాధ ఇది. అంటే ఒక్క రియాల్టర్ కాబట్టి లేకపోతే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి సీఎంలతో పిఎంలతో వాళ్ళకి ఆ కాంటాక్ట్స్ ఉంటాయి, పోలీస్ ఆఫీషియల్తో ఇంకా పెద్ద పెద్ద లాయర్లతో సంబంధాలు ఉంటాయి, డబ్బు ఉంది వాదిస్తారు, లేకపోతే వాళ్ళ ఉరిశిక్ష పడేస్తారు అనేది కాదు. అంటే చాలా కేసులు ఇండియాలో ఒక 20-30 ఏళ్ళు తాత్సారం జరిగిన కేసులు ఉన్నాయి, లేదంటే ఒక 1-2 ఇయర్స్లో జరిగిన కేసులు ఉన్నాయి. ఎప్పుడో 1995లో ఒక యాక్టర్ చనిపోతే, ఒక హీరోయిన్ చనిపోతే రీసెంట్గా ఒక 1 ఇయర్ బ్యాక్ వచ్చింది ఆ స్టేట్మెంట్, అయితే ఫైనల్ జడ్జిమెంట్. ఆ నిందితుడికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధిస్తూ, అంటే దాదాపుగా ఆల్మోస్ట్ అవి ఒక 4 ఇవి ఒక 25 అంటే 29-30 ఏళ్ళ వెయిటింగ్, సుదీర్ఘ విచారణ తర్వాత 30 ఏళ్ళ తర్వాత కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ అంత పెద్ద ఎత్తున తాత్సారం జరగకూడదు, అసలు పొరపాటును కూడా లేట్ అవ్వకూడదు అనేది ఇక్కడ కేతన్ వాళ్ళ అమ్మ నాన్న చెప్తున్నటువంటి ఒక రిక్వెస్ట్ అని చెప్పాలి. సో ఇలాంటి నేపథ్యంలో చాలామంది అంటే ఇటు సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడినా అసలు చంపేయాలి, హత్య చేయాలి అనే పాయింట్కి ఎందుకు వెళ్ళింది, లేకపోతే అసలు ఎందుకు ఆ అమ్మాయి అంత ఎక్స్ట్రీమ్గా ఆలోచించింది, ఒకవేళ ఈ వీళ్ళనే చంపేద్దాం అనుకుంది కదా, ఒకవేళ నిజంగా రేపొద్దున వాడితో ఏమైనా ఇబ్బంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాడిని కూడా చంపేస్తుంది కదా. అసలు చంపేయడం అండ్ ఇంకొక కోణం ఇక్కడ ఉంది. ఇప్పుడు ఏదైతే ఆ చేతన్ ఉన్నాడో ఆ చేతన్ డబ్బు కోసమా ఇదంతా చేసింది. అంటే బేసిక్గా చేతన్ అనే వ్యక్తి ఎవరైతే సియా వాళ్ళ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో వాళ్ళకి ఫినాన్షియల్గా కాస్త అంతంత మాత్రం. సో తాను ఈ అమ్మాయిని సియాని పెళ్లి చేసుకుంటే అంటే పెళ్లి చేసుకోవడం మీన్స్ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా లేచిపోయి వెళ్ళిపోతే ఆ అమ్మాయి దగ్గర ఉన్న ఆస్తి మొత్తం తనకే వస్తుంది. ఎందుకంటే సియా ఒక్కటే అమ్మాయి, వాళ్ళకి దాదాపుగా ఒక 4-5 కోట్ల వరకు ఆస్తి ఉంటుంది సియా వాళ్ళకి. కానీ ఈ రియాల్టర్ కేతన్ వాళ్ళకి దాదాపు 100 కోట్ల ఆస్తులు. సో వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగితే మళ్ళీ ఫ్యూచర్లో ఫర్దర్గా ఆ అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేసి లేకపోతే ఇంకోటి, ఎందుకంటే పెద్దోళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ కేతన్ పెళ్ళి అయ్యాక చనిపోయాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా లైఫ్ లాంగ్ ఆ అమ్మాయి ఆ ఇంట్లోనే ఉండాలి, బయటకు వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి ఆ అమ్మాయిని కనుక సేఫ్గా అంటే చాకచక్యంగా ఒకవేళ కనుక పెళ్ళి అవ్వకుండానే డబ్బులు ఏమైనా లాగగలిగితే అది చేతన్కి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. సో లాజిక్ అర్థమైంది కదా. పెళ్ళి అయితే సియాకి ఇటు కేతన్ అగర్వాల్కి పెళ్ళి అయితే తర్వాత ఈ చేతను సియాని పెళ్లి చేసుకునే అవకాశం ఉండదు. ఒకవేళ కనుక పెళ్ళి అవ్వకుండా ఎంతో కొంత డబ్బులు లాగగలిగితే అప్పుడు ఈ అవకాశం ఉంటుంది, ఏది చేతన్కి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఆ డబ్బులు తీసుకునే కోణంలో మాట్లాడేట ఆ యొక్క వాళ్ళ కాల్ రికార్డింగ్స్ మొత్తం పిన్ టు పిన్ అనలైజ్ చేస్తున్నారు పోలీసులు. ఇటు మహారాష్ట్ర సీఎం ఆఫీస్ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఇటు సోషల్ మీడియా వేదికగా చాలామంది సెలబ్రిటీలు, సోషల్ యాక్టివిస్టులు వీళ్ళందరూ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఉరిశిక్ష వేయాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. సో మీరేమనుకుంటున్నారు, మరి సియాకి ఉరిశిక్ష వేయడం కరెక్టా కాదా? మస్తుగా కామెంట్ చేయండి.